హలో అండి, అందరికీ నమస్తే. ఇవాళ మా పెద్ద బాబు వాళ్ళ ఇంటి దగ్గర ఉన్నాము, గుంటూరు. ఇది మా 3 ఫ్లాట్లు. ఒక ఫ్లాట్ ఫస్ట్ ఫ్లాట్, మధ్యలో మేము, లాస్ట్ అది. ఫ్లోర్కి 3 ఉంటాయి. ఇవి ఎదురు బళ్ళు ఏమి ఉండవు, ఇల్లు. ఇది చూడండి, ఆ మూల నుంచి ఆ మూల దాకా ఒకటే. ఇది బయట క్యారిడార్ అనమాట. ఇది రండి చూపిస్తాను మీకు. ఇది ఇది మెయిన్ డోరు, ఈశాన్యంలో ఉంది. ఇది తూర్పు వాకిలి, ఈశాన్యంలో డోర్ ఉంది, మెయిన్ డోర్. మెయిన్ డోర్ తీసుకొని లోపలికి ఎంటర్ అవుదాం రండి. ఈశాన్యం డోర్ అండి. ఇది దొడ్ల నుంచి మనం లోపలికి వచ్చాం. ఇది మెయిన్ హాలు. ఇది ఈ హాల్లో ఇదిగోండి, ఇది ఈజిప్ట్ నుంచి తెచ్చుకున్నారు. మా అబ్బాయి ఈజిప్ట్ ఆఫీస్ పని మీద వెళ్ళి తెచ్చుకున్నాడు అనమాట. అక్కడ చెట్టు బెరడుతో చేసిన సీనరీ. ఇది సీనరీ కాదు, మా అబ్బాయి పేరు కోడలి పేరు వేసి వాళ్ళిద్దరు బొమ్మల్లాగా చేసి ఇచ్చారు. ఇది అక్కడ ఈజిప్ట్లో. ఇది సోఫా సెట్టు. టీవీ, సోఫా సెట్టు, టీవీ స్టాండ్ అన్నీ చేపించుకున్నాయనండి, కొనిపెట్టింది ఏమీ లేదు. వుడ్ వర్క్ సింపుల్గా చేయించుకున్నాం, చెదలు వస్తుందని. ఇవేమో మా ఫ్యామిలీ ఫొటోస్. ఇది పిల్లలు, మేము, మా అక్కళ్ళిళ్ళు ఉన్నాము. ఇక్కడేమో మా ఫ్యామిలీ వరకే, మేమిద్దరం, మా పిల్లలిద్దరం, మా కోడళ్ళు, మా పిల్లలు. అది ఎదురు ఈ బుద్ధా బొమ్మను పెట్టుకుంటే మంచిది అంటారు కదా, అందుకని బొమ్మను తెచ్చి ఎదురుగా పెట్టుకున్నాము. ఇంట్లో ఫిష్ ఉన్నా మంచిది. ఇప్పుడు ఫస్ట్ ఈ బెడ్రూమ్లోకి వెళ్దాం. చిన్న బెడ్రూమ్. 3 బెడ్రూమ్ ఫ్లాట్ మాట ఇది. ఇది ఒక బెడ్రూము. ఇది బట్టల షెల్ఫ్. ఇంత బెడ్రూమ్. ఈ బెడ్రూమ్కి ఇది అటాచ్డ్ బాత్రూమ్. ఇది ఒక బాత్రూము. ఇది ఏసీ ఈ రూమ్లోకి. ఇది ఒక బాల్కనీ ఉంది ఇక్కడ. కంప్యూటర్ టేబుల్, కంప్యూటరు, బట్టల షెల్ఫ్ ఈ రూమ్లో. ఇది పూజా రూము. పూజా రూమ్లో ఇదిగోండి, బాబా బొమ్మ పెట్టుకున్నాం గ్లాస్ది. ఇది వేస్తే పూజా రూమ్. ఇది వెంకటేశ్వర స్వామి, కింద స్వాములు, భగవద్గీత, భగవద్గీత. ఇదొక బెడ్రూము. ఇదో బెడ్రూము.
ఈ బెడ్రూమ్లో ఏసీ, ఈ బెడ్, మా ఫొటోస్, మా వారిది నాది ఫొటోస్. అక్కడ మా మద్దిగారు ఇద్దరు, నేను, మా తోడుకోళ్ళు, మద్దిగారు అబ్బాయి ఫోటో ఉంది. కిందేమో మా షెల్ఫ్లు, బట్టల షెల్ఫ్లు. దీనికి ఒక అటాచ్డ్ ఉంది. 3 బెడ్రూమ్లకి 3 అటాచ్డ్లు. ఇది డ్రెస్సింగ్ ఏరియా లాగా. ఇది ఒక బాత్రూమ్ అనమాట, అటాచ్డ్ బాత్రూమ్. నెక్స్ట్ ఇంకో బెడ్రూమ్కి వెళ్దాం. ఇది అసలైన బెడ్రూమ్ అండి, మాస్టర్ బెడ్రూమ్ ఇదే. రండి, మాస్టర్ బెడ్రూమ్ ఇది. రండి లోపలికి. మాస్టర్ బెడ్రూమ్ అండి ఇది. ఈ బెడ్రూమ్లో 2 ఫ్యాన్లు వచ్చినాయి, ఏసీ వచ్చింది, ఒక బెడ్. ఎంత విశాలంగా ఉందో చూడండి. మాస్టర్ బెడ్రూమ్, పెద్ద బెడ్రూమ్ ఇది, చాలా పెద్ద బెడ్రూము. డ్రెస్సింగ్ టేబుల్ అన్నీ. ఏమండి కబోర్డ్లు మాస్టర్ బెడ్రూమ్కి. ఇది ఒక కబోర్డు, ఇది ఒక కబోర్డు, పెద్ద కబోర్డులు వచ్చినాయి. ఇది బాత్రూమ్, లోపలికి వెళ్తే బాత్రూమ్ ఉంటుంది. బాత్రూమ్ కూడా పెద్ద బాత్రూమ్ వచ్చింది. రండి లోపలికి. దీనికి పార్టీషన్ పెట్టించు, బాత్రూమ్కి పార్టీషన్ పెట్టించాము, పెద్ద బాత్రూమ్ అని. మనకు కడుక్కుంటానికి కూడా ఇబ్బంది లేకుండా ఉంటుంది, అందుకని పార్టీషన్లా పెట్టించాం. దీనికి ఒక డోర్ పెట్టించాం. ఇది ఇట్లా వస్తుంది. ఇది స్నానాల వరకు, ఇది ఇది స్నానాల వరకు. ఇటేమో టాయిలెట్ ఇటు వచ్చింది. ఈ టాయిలెట్ అటు వచ్చిందండి. ఇక్కడ షింకు. ఇదిగోండి ఈ ట్రీ. ఇది మా చిన్నబాబా అమెరికా నుంచి పంపించాడు స్టిక్కర్స్ అన్ని ఇట్లా అంటించాం గోడకి. ఈ లవ్ బర్డ్స్ అనమాట, లవ్ ఫ్యామిలీ. ఇవి బర్డ్స్ ఏమో లవ్ బర్డ్స్, లవ్ ఫ్యామిలీ అనమాట. ఇది మొత్తం అంటించాము. ఇది దేవుడి రూము, హాల్లో, మెయిన్ హాల్ తర్వాత ఇది ఒక హాలు. ఈ హాల్లో మా పిల్లల ఫోటోలు ఉన్నాయి, మనవరాళ్ళు. ఇవి పెద్ద బాబు పిల్లలు, చిన్న బాబు పిల్లలు, వాళ్ళది ఓణీల ఫంక్షన్ అప్పుడు తీసిన ఫోటోలు అనమాట అవి. వాళ్ళు బ్లాక్ అండ్ వైట్ కావాలని తీసుకున్నారు. ఇదిగోండి, ఇక్కడికి వస్తే ఇవన్నీ ఇవి చిన్నవి. ఇది ఫ్రెంచ్ డోర్ వచ్చింది ఇక్కడ. ఇది ఇటు వచ్చేసేటి ఇది ఈజిప్ట్దే బొమ్మ. మమ్మీస్ అంటారు కదా ఈజిప్టు, ఆ మమ్మీ బొమ్మ అనమాట అది. ఇవన్నీ చెట్టు బెరడుతో చేసిన రంగులతో చేసింది పెయింట్, అది అన్నీ ఈజిప్టి. ఇది వచ్చేసి దివాన్ కాటు. ఈ దివాన్ కాటు ఎప్పుడన్నా ఎవరన్నా పడుకుంటాకుంటుంది, ప్లస్ కూర్చుంటా అనుకుంటుందని ఈ హాల్లో చిన్న దివాన్ కాటు వేసుకున్నాం. ఆ మెయిన్ హాల్లో సోఫా సెట్. ఇదంతానేమో వుడ్ వర్క్ చేయించాము. అది గురువాయూర్లో కొనుక్కొచ్చుకున్నాం, గుర్తుగా ఉంటుందని బొమ్మ. ఇవన్నీ పార్టీషన్, డైనింగ్ హాల్కి ఈ హాల్కి పార్టీషన్ లాగా పెట్టించి వుడ్ వర్క్ చేయించుకొని గ్లాసులు పెట్టుకున్నాం. అది ఇది డైనింగ్ హాలు. ఇది డైనింగ్, చిన్న టేబుల్,
మా ఇద్దరికి సరిపోద్ది. పిల్లలు ఎప్పుడో 1 ఇయర్కి ఒకసారి వస్తుంటారు. పిల్లలు ఆస్ట్రేలియాలో ఉంటారు, ఎప్పుడో వస్తారు. అది మా హస్బెండ్, నేను ఫోటో. ఇటు వచ్చేసి మా అత్తగారు, మా మామగారు ఫోటో. ఇది చిన్నది వాషింగ్ ఏరియా, బట్టలకి ఏదో వాషింగ్ మిషను. ఇది భోజనం చేసినా చేయి కడుక్కుంటా షింక్ బయట పెట్టుకున్నాం. దీనికి వుడ్ పెట్టించేసుకున్నాం కదా, లోపల గ్లాసులు ఉన్నాయి, గ్లాసులు పెట్టేసుకున్నాం. మొత్తం గిన్నెలు, గాజు సామాన్ మొత్తం అన్నమాట ఎట్లా సర్దేసుకున్నాం లోపలికి. అది ఇక్కడ సాసర్లు, కప్పులు, గ్లాసులు అన్నీ, టీ షర్ట్లు అన్నమాట ఇవన్నీ. ఇప్పుడు కిచెన్లోకి ఎంటర్ అవుతున్నాం. ఇక్కడ ఇవన్నీ ఈ అలమారలో మాకు కావాల్సిన చట్నీలు, పొడులు, అవి చిన్న చిన్న బాటిల్స్ పోసి పెట్టుకున్నాను నేను ఇక్కడ. ఇదంతా షెల్ఫ్లు అన్నమాట. ఇవి పైనేమో పనికిరాని సామాన్ ఏదన్నా ఉంటే పెద్ద పెద్ద సామాన్ పైన పెట్టేసుకున్నాం షెల్ఫ్లో. ఈ కిచెన్, ఇది కిచెన్లో షెల్ఫ్లు. చిన్న ఫ్రిడ్జు, గ్రైండరు, వాటర్కి. ఇటు చూస్తేనేమో చిన్న షెల్ఫ్లు. కింద కూడా ఒక రౌండ్ వచ్చింది షెల్ఫ్. ఇప్పుడు ఇటు నుంచి బయటికి వెళ్ళటానికి డోర్ ఉంది మనకి. ఇక్కడ వాషింగ్ ఏరియా, గిన్నెలు అవి కడుక్కుంటానికి ఈ వాషింగ్ ఏరియా. అది బట్టలు ఆరేసుకోవచ్చు, గిన్నెలు కడుక్కోవచ్చు అన్నీ బయట. ఇక్కడ చిన్న ఉయ్యాలు వేసుకున్నాం మేము కూర్చుంటానికి. ఇది ఫ్రెంచ్ డోర్ మధ్యలోది. ఈ డోర్ కూడా ఇలా తీసుకొని మనం బయటికి రావచ్చు మధ్యలో నుంచి. అది ఇవన్నీ వచ్చేస్తాయి డోర్లన్నీ కూడా. ఇవి ఉయ్యాల. ఇటు నుంచి మళ్ళీ బయటికి వెళ్ళచ్చు మనం. ఇటు నుంచి మళ్ళీ బయటికి మెయిన్ డోర్ దగ్గరికి వెళ్ళిపోవచ్చు. ఇది మా ఇల్లు అండి, మేము ఉండే ఇల్లు ఇది అన్నమాట. మొత్తం లోపల చూశారు కదా, మీకు ఎలా అనిపించింది? రోడ్డు దగ్గరే ఉంటుంది మాకు అంత డిస్టర్బెన్స్ ఏమి ఉండదు. పెద్దవాళ్ళం కదా, కింద దిగంగానే ఆటోలు, బస్సులు ఉంటాయి. చక్కగా 5 ఫ్లోర్లే, 5 ఫ్లోర్లకి 3వ ఫ్లోర్ ఇది. ఒక్కో ఫ్లోర్కి 3 ఉంటాయి ఫ్లాట్లు. మా ఫ్లాట్లు ఫస్ట్ది, మధ్యలోది, థర్డ్ది 3 అంతే. ఈ ఫ్లాట్ వచ్చేసి 2200 స్క్వేర్ ఫీటు మొత్తం. మీకు నచ్చితే కనుక చూడండి, లైక్ చేయండి, షేర్ చేయండి, అందరికీ సబ్స్క్రైబ్ చేసుకోండి, చూడండి ఇల్లు.